రైల్వే వ్యవస్థ పైన మీకు చాలా అవగాహన ఉన్నది. జనాలకున్న అవగాహన అంటే రైలు గూడ్స్ రైళ్ళు, ప్యాసింజర్ రైళ్ళు మన అనుభవంలో ఉన్నాయి. ఈ రైళ్ళు ఎట్లా నడుస్తాయి? అంటే ఒక్కొక్క ట్రాక్ మీద ఎన్ని ట్రైన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి? ఎట్లా నడుస్తుంటుంది అది? మన భారతీయ రైల్వేలు లేదా ఇండియన్ రైల్వేస్ అని జనరల్గా అంటుంటాము. ఇది ఒక సుదీర్ఘ ప్రస్థానంగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే దేశంలో మొట్టమొదటి ప్రజా రవాణా వ్యవస్థ అనేది రైల్వే రూపంలోనే వచ్చింది. ప్రజా రవాణా ప్రజల కోసం నడిచే రవాణా వ్యవస్థ. ఇది మొట్టమొదటి రైలు 1853 16th ఏప్రిల్ నాడు బాంబే మరియు థానేల మధ్య నడిచింది. పోర్బందర్ అంటాం. ఇది దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1853 అంటే ఇప్పటికీ దగ్గర దగ్గర 170-180 ఏళ్ళు అవుతుంది కదా. ఇన్ని సంవత్సరాల్లో నిరంతరాయంగా నడుస్తున్న ఏకైక వ్యవస్థ రైల్వే వ్యవస్థ అనే చెప్పుకోవచ్చు. వాస్తవానికి రవాణా సాధనాలు అనుకోండి, సదుపాయాలు అనుకోండి చాలా మార్పు చెందినాయి. కానీ రైల్వే వ్యవస్థ చెక్కు చెదరకుండా ప్రగతి మార్గంలో ఉందని నాకైతే అనిపిస్తుంది. అదే మన ప్రాంతానికి వస్తే నిజాం స్టేట్ రైల్వే అనేది నిజాం ప్రారంభించాడు మన ప్రాంతంలో. అది కూడా ఎట్లా ప్రారంభమైందంటే బాంబే ప్రెసిడెన్సీలో అక్కడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఒక రైల్వే వ్యవస్థ స్టార్ట్ చేసింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ ప్రభుత్వం ఒక రైల్వే వ్యవస్థ స్టార్ట్ చేసింది. వాళ్ళు బాంబేకి మద్రాస్కి మధ్యలో కనెక్ట్ కావాలనుకున్నారు. ఆ కనెక్ట్ కావాలంటే అత్యధిక దూరం నిజాం భూభాగంలో నుంచి పోతుందన్నమాట. సో వాళ్ళు నిజాం రాజుని సంప్రదించి ఏమన్నారు, మీరు మీ భూభాగంలో రైలు మార్గానికి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోండి, కావలిస్తే మీరు హైదరాబాద్కు కనెక్ట్ తీసుకోండి అని వాళ్ళు చెప్పారు. సో అప్పుడు నిజాం ఒక సంస్థను, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేస్ అనే దాన్ని ప్రారంభించి ఒక సంస్థను స్థాపించి దానికి నిధులు సమకూర్చి ఆ రైల్వే లైన్ అంటే బాంబే మద్రాస్ రైల్వే లైన్తో పాటుగా సమాంతరంగా హైదరాబాద్ కూడా రైల్వే తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఇది అప్పుడున్న రవాణా వ్యవస్థలో ఒక గొప్ప మైలురాయిగానే మనం భావించవలసి ఉంటుంది. అంటే ఎట్లా నడుస్తుంది ఈ వ్యవస్థ? ఈ వ్యవస్థ యాక్చువల్గా చాలా కేర్ఫుల్గా, చాలా మెటిక్యులస్గా పద్ధతి ప్రకారం నడిచే వ్యవస్థ. ఎందుకంటే మనం ఒక కారు తీసుకొని రోడ్డున పడ్డామంటే ఓన్లీ డ్రైవర్ చేతిలో మాత్రమే ఆ వాహనం నడుస్తుంది. కానీ రైల్వే వ్యవస్థ అట్లా నడవదు. రైల్వే వ్యవస్థ నడవాలంటే దాని ట్రాక్ అనేది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మెయింటైన్ కావాలి. ఆ ట్రాక్ మీద మాత్రమే పోతుంది. ఇంకోటి, మనం కార్ డ్రైవరు లెఫ్టో రైటో అటు టర్న్ తీసుకుంటాడు. కానీ రైలు అలా కాదు. ఓన్లీ పట్టాలు ఎటు ఉంటే అటే పోతుంది.